మహాని ప్రేమిస్తున్నాను అంటూ చక్రితో చెప్తున్న విక్కీకి ఊహించని షాక్ ఇచ్చిన మహా. అసలు మహా విక్కీకి ఏం షాక్ ఇవ్వబోతుంది, అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీ ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. విక్కీ అయితే మహాతో చెప్తూ ఉంటాడు, ల్యాప్టాప్ పోయినందుకు నీ మీద చాలా కోప్పడ్డాను, నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను, నన్ను క్షమించు మహా. నీ కారణంగా మన కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, మన ఆఫీస్కి ఇలాంటి కాంట్రాక్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. అందుకని ఈరోజు స్టాఫ్ అందరికీ కూడా పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటూ విక్కీ అనగానే మహా అయితే అందుకు ఒప్పుకోదు. నేను ఎలాంటి పార్టీకి రాదలుచుకోలేదు అంటూ అనగానే స్టాఫ్ అందరి కోసం నువ్వు ఒప్పుకో మహా అంటూ ఇక విక్కీ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే మహా అయితే లేదు సార్, నాకు ఇలాంటివేవి ఇష్టం ఉండదు, నేను ఒప్పుకోలేను అంటూ మహా అనగానే అప్పుడే స్టాఫ్ అందరూ కూడా కలిపి మహానైతే ఒప్పిస్తారు. ఇంతలో ఇక మహా అయితే విక్కీకి ఫోన్ చేసి ఈరోజు ఆఫీస్లో చిన్న పార్టీ ఉంది, నేను రావడానికి లేట్ అవుతుంది, నేను రావాలంటే ఇబ్బంది కదా, మీరు వచ్చి నన్ను పికప్ చేసుకుంటారా అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. మీరు అడగడం నేను రాకపోవడమా, మీరు లొకేషన్ పంపించండి, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అంటూ చక్రి అయితే చెప్తూ ఉంటాడు. సరే నేను లొకేషన్ పంపిస్తున్నాను, ఆ లొకేషన్కి వచ్చేయండి అంటూ మహా అయితే చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక ఆఫీస్లో అందరూ కూడా కలిపి ఎంతో సరదాగా పార్టీ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా మహానైతే పొగుడుతూ ఉంటారు. మీ కారణంగానే ఈరోజు మనకి ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చింది అంటూ పొగుడుతూ ఉంటారు. ఇంతలో మహా కోసం చక్రి అయితే వస్తాడు. లోపలున్నారేమో, నన్ను ఎంతో ప్రేమగా పిలిచారు, మెల్లిగా నా మీద మహాగారికి ప్రేమ కలుగుతున్నట్టుందే అంటూ తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు చక్రి అయితే. ఇంతలో అప్పుడే విక్కీ అయితే బయటికి వస్తాడు. ఏంటి నువ్వు ఇలా వచ్చావేంటి అని అడగంగానే అంటే మహాగారు నన్ను రమ్మని చెప్పారు, అందుకనే ఇలా వచ్చాను అంటూ చక్రి అయితే అంటూ ఉండంగా అదేంటి, నేను తనని డ్రాప్ చేసేవాణ్ణి కదా, నువ్వెందుకు పనిగట్టుకు రావడం అంటూ అనగానే మీరు బాస్ కదా సార్, మీకెందుకు అంత శ్రమ, అందుకనే నాకు ఫోన్ చేశారు అంటూ ఇక చక్రి అయితే చెప్తూ ఉంటాడు. నీకు ఒక విషయం చెప్పాలి, నేను మహాని ప్రేమిస్తున్నాను, తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, అందుకని మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ ముందు మహాతో ఈ విషయం చెప్పి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నాకు తెలిసి మహాకి కూడా నేనంటే ఇష్టమని అనిపిస్తుంది, తను కూడా నన్ను ప్రేమిస్తుందనే అనిపిస్తుంది, అందుకని తన అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే నేను మీ ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పాలి అనుకున్నాను. కానీ నువ్వు ఎక్కువ మహాని తీసుకువెళ్ళడానికి ఇక్కడ డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటావు కదా, అందుకనే ముందు నీతో ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను మహాని ప్రేమిస్తున్నాను, తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, దీంట్లో నీ అభిప్రాయం ఏంటి అంటూ విక్కీ అయితే అడుగుతూ ఉండంగా ఆ మాటకి చక్రి నోటంటైతే మాట రాదు. ఏంటి మహాగారు ఇతన్ని ప్రేమిస్తున్నారా, నన్ను ప్రేమిస్తున్నారని అనుకున్నానే, ఇదేంటి ఇలా జరిగింది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు చక్రి అయితే. ఇంతలో ఈ మాటలన్నీ విన్న మహా అయితే ఇదేంటి, నేను విక్కీని ప్రేమించడం ఏంటి, చక్రితో ఇలా చెప్పడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నేను విక్కీతో ఎప్పుడూ కూడా నార్మల్గానే మాట్లాడాలి, తనని ఎప్పుడూ కూడా నేను వేరే దృష్టితో కూడా చూడలేదు, మరి విక్కీ ఎందుకు ఇలా అపార్థం చేసుకున్నాడు, ఎందుకు చక్రితో ఇలా మాట్లాడుతున్నాడు, కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా చక్రీనే అడిగేస్తున్నాడేంటి అంటూ ఇక మహా అయితే ముందుకు వస్తుంది. మీరు ఎప్పుడొచ్చారు అంటూ అనగానే ఇప్పుడే వచ్చానులేండి, ఎప్పుడొస్తే ఏమైంది, ఎప్పుడు ఇంతే కదా, కొన్ని జీవితాలు ఇంతేలేండి, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఏవి కూడా నెరవేరవు,
ఇంతే కొన్ని జీవితాలు ఎంత చేసినా బాగుపడవు అంటూ చక్రి అయితే మాట్లాడుతూ ఉండంగా ఆ మాటలకి మహా అయితే కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఏంటి మీ మాటలు తేడాగా ఉన్నాయి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. ఏముందండి, అన్నీ చెప్పుకోలేం కదా, కొన్ని చెప్పుకునే అదృష్టం ఉంటుంది, కొన్ని చెప్పుకునే అదృష్టం ఉండదు. ఏం చేస్తాను, తప్పనిసరి పరిస్థితిలో ఏదో ఇలా పైపైన నవ్వుతున్నానంతే అంటూ చక్రి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఆ మాటలకి చక్రి బాధపడుతూ మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్న మహా అయితే ఇక విక్కీ దగ్గరికి అయితే వస్తుంది. చక్రితో నువ్వు ఏదో చెప్తున్నావు కదా, ఏంటది? నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనుకుంటున్నావు? నేను చక్రిని ప్రేమిస్తున్నాను. నీకు నిజం చెప్పాలి అంటే చక్రి ఎవరనుకుంటున్నావు? తను నా భర్త. మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళయింది. ఇదిగో నా మెడలో తాళి చూడు. నాకు చక్రికి ఎప్పుడో పెళ్లి జరిగింది అంటూ ఇక మహా అయితే తన మెడలో ఉన్న తాళైతే చూపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే జరగాలని మహా చక్రిని తన భర్తగా అంగీకరించాలని మీరైతే కోరుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మీ ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా మీరే చూసేవచ్చు.